ఇంకోటైనా ఇదిగో చాలా. ఇంకోటైనా ఇది అనాస్ పువ్వు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? ఈరోజు ఎవరు జీరా షాజీరా కొద్దిగా. వంట ఎవరు చేస్తున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఓకే, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసేసి రెడీగా ఉంచేసాను. టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే మటన్ కూడా రెడీగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు గరం మసాలాలన్నీ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, చాలు కడిగేసి నానబెట్టేసాను. నార్మల్ రైస్. ఇంకొకటి జాపత్రి లేదు, అయిపోయింది. జాజికాయ జాపత్రి అంటారు కదా. జాజికాయ వేయకూడదు. ఓకే, వెజిటేబుల్ రైస్ అండ్ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, స్టార్ట్ చేయండి అయితే. ఇప్పుడు ఆయిల్ గీ కూడా వేస్తారా? గీ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక్క నిమిషం అయితే స్టాండ్ పెట్టేస్తా. ఇదిగో నెయ్యి, హోమ్ మేడ్ గీ, ఫ్రిడ్జ్లో పెట్టా. ఓకే, చాలా మూత పెట్టేస్తా. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తారా? వేస్తాను. స్పూన్ ఇవ్వు. స్పూన్ ఎందుకు? నాకు అలా పొయ్యడం రాదనే నీకు ఇవ్వమన్నా. సరిపోయింది. చాలే, లాస్ట్లో కావాలంటే పైన గీ వేసుకోవచ్చు. మళ్ళీ గీ యాడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అవి మంచి వాసన కాగని కొంచెం అవసరం వేసి అన్నీ వేసాను ఒకసారి. ఓకే, ప్లేట్ ఇక్కడ పెట్టేస్తా. స్పూన్ డ్రెస్ లాగా యూజ్ అయింది. పేరుతుంది ఏమున్నాయి పేరు మీదకి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం చాలు. వెజిటేబుల్ రైస్ మరి అది ఏది? ఇది కర్రీ, మటన్ కర్రీ. ఓహో, దాన్ని అట్లా జ్యూసీ లాగా చేస్తావా? జ్యూసీ లాగా. అదే మిక్సీలో వేస్తావా అంటున్నా. మిక్సీలో వేయను, కుక్కర్లో పెట్టేస్తాగా. చుడికి పెద్ద కట్ చేసుకున్నా. సూపర్గా ఇక్కడ నుంచి పనిపిస్తుంది. వేసేసి పెట్టుకున్నావు కదా, వేసే. మటన్ దాంట్లో ఉందా? గ్రీన్ పీస్ అడిగాను. ఇవి అడుగునున్నాయి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసా. అది చూపి అక్కర్లా, మరి తీసుకొచ్చి స్టాండ్కు. కలర్ఫుల్గా ఉంది కదా. ఎస్,
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేనా? హాఫ్, ఆదానా? సగం. చాలు. మంట కొంచెం తగ్గిస్తే అడుగంటుకున్నాం. ఓ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదా, మంట అడుగంటు వేస్తుంది. తగ్గిద్దాం. ఒక్కసారి కలిపేసి అది సాల్ట్ కూడా వేస్తే కొంచెం ఆ ముక్కలకి సాల్ట్ పట్టింది. సాల్టా వేద్దాం. టేబుల్ స్పూన్ చాలు. ఓకేనా? చాలు. పట్టింది బాగా. సో ఈరోజు స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పులావా బిర్యానీయా? వెజిటేబుల్ పలావ్ విత్ మటన్ కర్రీ. ఈ మధ్య చికెన్ తినట్లేదుగా, మటన్ 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 అయిపోతుంది. ఏం నడుస్తుంది అని అంటే మటన్ నడుస్తుంది. వెజిటేబుల్స్ మంచిగా ఉడికిపోతాయి. మటన్ కర్రీ స్టార్ట్ చేయండి. ఇది అటు షిఫ్ట్ చేస్తారా? సరిపోద్దామంట చూడు. చాలు చాలు. ఇంత యాక్చువల్గా సిమ్లోనే కొంచెం మంట ఎక్కువగా వస్తుంది. సిమ్లో కాదు, చిన్న పొయ్యి మీద. ఓకే. ఆయిల్ వేసేసారా? ఓకే, నెక్స్ట్ అండి ఆనియన్. ఓకే, ఉల్లిపాయను కొయ్యాలనా? లేదు, సరిపోయింది. కొయ్యాలంటే కోసేస్తా చక్క చక్క. కావాలి ఆనియన్, మరి ఎక్కువ అవసరం లేదు. మిక్స్ అయినట్టు అలాగా ఇలా వేసి ఎట్లా రెడీ కమ్మేసి. సింగిల్గా లేయర్లుగా వచ్చేస్తుంది. మరి ఇంత హైలోనా? తగ్గిద్దాం. సెగొచ్చేసింది. తగ్గిద్దాం, దాన్ని ఉంది. కలిపేటప్పుడు అది కుక్కర్ చిన్న మూత కదా, సెగొస్తుంది. కూర అది సరిపోయిద్దా? మారుస్తావు తర్వాత? ఏంటి బాయిల్ చేసిన తర్వాత మారుస్తామా కర్రీని? లేదు, దాంట్లోనే ఇంకా సరిపోతుంది. అదే లేదంటే ఆ కడాయిలో చేసుకోవచ్చు. నేను అదే కుక్కర్లో పెట్టాలి కదా. అదే అందుకే. ఇప్పుడు ఇదేనా? ఇది మటన్ వేసేయండి. ఉప్పు ఏమైనా వేద్దాం. మటన్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ముందు అది ఉడికించాలి బాగా. ఇంకొంచెం వేయచ్చు, అంతొద్దు, కొంచెం చాలు 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 చాలు. సరిపోతుందా? చాలు చాలు. మరి పసుపు ఎక్కువైనా టేస్ట్ బాగు. టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. ఎన్ని వేయాలి? మొత్తం మొత్తం అంటే ఎంత, జస్ట్ ఒక 2 టమాటాలే. మూత పెట్టేస్తున్నా, ఒక 5 విజిల్ రావాలి. ఓకే. మంట కూడా మీడియం పెట్టేసి, కూరగాయలు కూడా ఉడికిపోతే పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా కూడా వేసేసి. ఇది ఎందుకు డబ్బా బయట పెడితే ఉండదా ఆ డబ్బా? మరి బయట పెట్టొచ్చుగా, ఎందుకు? ఫ్రిడ్జ్లో ప్లేస్ మనకి కొద్దిగా కలిసి వచ్చింది కదా.
ఇందులో సాల్ట్ వేసానా? వేసాను. ఇందులో దేంట్లో వెజిటబుల్ వేసాంగా ఒక స్పూను. దాంట్లో మామూలు సాల్ట్ ఒక స్పూన్ వేసాను, దీంట్లో కల్లుప్పు ఒక స్పూన్ వేసాము ఆల్మోస్ట్. గరం మసాలా, సార్ నిన్న ఫ్రెష్గా పట్టాను గరం మసాలా. ఆలు ఈసారి ఆలు కుర్మా. ఆలు కుర్మా, గరం మసాలా. చక్కగా ఆలు కుర్మా. దాంట్లో ఏదేమి వేసాడు? వేసే మూత పెట్టు. ఈ మూల పెట్టినా ఇక్కడ మళ్ళీ వాడడానికి కావాలి కదా, కావాలి. అది ఇక్కడే ఉంచాను. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, ఏమో నాకు ఇష్టం ఉండదు అందుకే ఇట్లా. సో ఇప్పుడు ఒక 5 విజిల్ వస్తే మటన్ అయితే కుక్ అయిపోద్ది, తర్వాత కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే. ఇంతకీ ఇప్పుడు కూర ఎవరు చేస్తున్నారు? నేనే. ఓకే, ఆల్ క్రెడిట్ గోస్ టు నేనే. ఇది పచ్చిమిర్చి ఒక 2 నెక్స్ట్ ఇలా కట్ చేసి దీంట్లో వేసేస్తా వెజిటబుల్తో పాటు. ముందే వేసేస్తే అది బాగా కుక్ అయిపోయి స్పైసీగా అవుతుంది, అందుకని ఈ టైంలో పచ్చిమిర్చి వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ. ప్రేయర్ కూడా అయిపోవస్తుంది లైవ్. వెజిటబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నా. ఫస్ట్ కొంచెం కల్లుప్పు వేస్తున్నా. ఒకసారి కలిపి మూత పెట్టేస్తాను. ఇవి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసేస్తాను. మరిగిద్దా రైస్ వేస్తారా? వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. 4 విజిల్లు వచ్చినాయి. సో దిస్ ఈస్ రైస్ గాయ్స్ అండ్ దిస్ ఈస్ జింజర్ గార్లిక్ పేస్ట్. హాయ్ అందరికీ, హ్యాపీ సండే. సో ఈరోజు మా ఇంట్లో వెజిటబుల్ పులావ్ ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. సో సండే స్పెషల్గా ఈరోజు నేను వెజిటబుల్ పులావ్ ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇవి 2 అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పెరుగు చట్నీ కూడా చేస్తాను. సో ఈరోజు మీ ఇంట్లో మీరేం స్పెషల్స్ రెడీ చేస్తున్నారు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో సండే అనుకుంటాం కానీ సండే రోజు ఇంకెక్కువ పని ఉంటుంది అనమాట. మిగతా రోజులేమో స్టిచ్చింగ్, ఇంట్లో వర్క్ అవన్నీ ఉంటాయి. కానీ సండే రోజు మాత్రం స్పెషల్గా ఈ కుకింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చర్చికి వెళ్తామండి. వాటర్ అయితే ఇలా పెట్టేశాను బాయిలింగ్కి. కొంచెం బాయిల్ అయిపోతే ఇక్కడ చూడండి బాయిలింగ్ వస్తున్నాయి. సో ఈ బాయిలింగ్ అయిపోయిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తాను. వెజిటేబుల్ రైస్ ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. మా వారు మొన్న రెస్టారెంట్కి వెళ్ళారంట. సో అక్కడ వెజిటేబుల్ బిర్యానీ తిన్నారంట, బాగుంది. సరే ఈ వీక్ అదే ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నారంట. అందుకని ఈరోజు వైట్ రైస్ కాకుండా వెజిటేబుల్ రైస్ చేయమన్నారు. సో బీన్స్, క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసి నేను బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగోండి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న రైస్ అయితే వేసేస్తాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే
ఇందులో నేను నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ నానబెట్టుకున్న రైస్ ఇందులో అయితే నేను వేసేస్తాను. సో ఇప్పుడు స్టాండ్ అక్కడ పెట్టేసి రైస్ అయితే అందులో వేసేస్తాను. సో ఇప్పుడు ఇవి బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటాను. సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. అంటే కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఈరోజైతే నేను నార్మల్ రైసే వేస్తున్నానండి, బాస్మతి రైస్ వేయట్లేదు. ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే బాగా బాయిల్ అయ్యి ఉన్నాయి కదా, వాటర్ చేయి మీద పడ్డాయంటే ఇంక అంతే సంగతులు. వేసేటప్పుడు ఇలాగా మెల్లగా చూసుకుంటూ వేసేయాలి. నాకు పులావ్ కొంచెం సాఫ్ట్గా అంటే మెత్తగా ఉంటే ఇష్టం. సో అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకుంటాను. సో రైస్ అంతా వేసేసాను, ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా వేసేస్తున్నా. వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఇలా బాయిల్ అయ్యేటప్పుడే ముందుగా వాష్ చేసి ఉంచుకున్న పుదీనా కొత్తిమీర ఇవ్వండి, కొంచెం కర్రీలోకి తీసి ఉంచుకొని, ఎక్కువ క్వాంటిటీ అయితే నేను ఈ వెజిటేబుల్ రైస్లోనే వేసేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కావాలంటే వెజిటేబుల్స్ ఉడికేటప్పుడే వేసేసేయచ్చు. ఇప్పుడు ఇలా వేసినా పర్లేదండి, మంచిగా ఉడికిపోతుంది. నేను బగారన్నం ప్రిపేర్ చేసిన లేదంటే వెజిటేబుల్ రైస్ చేసిన వీటిల్లో కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేసాను. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత మరీ క్లోజ్ చేసేయకుండా ఇలా కొంచెం ఓపెన్గా ఉండేలాగా పెట్టేస్తున్నాను. అలా పెట్టి వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత ఫుల్గా మూసేస్తాను అనమాట. అలా చేయడం వల్ల మనకి మంచిగా దమ్ అయిపోతుంది, రైస్ మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది ప్రెషర్ ఇంకొంచెం ఉంది, ఇది మొత్తం కంప్లీట్గా దానంతటా అదే ప్రెషర్ పోయే వరకు ఉంచేసి ఇది ఓపెన్ చేసేసి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. సో సండే స్పెషల్గా మీరేం ప్రిపేర్ చేస్తున్నారండి? నేనైతే చెప్పాను కదా, వెజిటబుల్ రైస్ అలాగే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మీరేం స్పెషల్స్ చేస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చేస్తున్నారు కాదు, ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. సో మా వారైతే ఇప్పటిదాకా నేను ప్రిపేర్ చేస్తానని చెప్పి హడావుడి చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాల్ చేసేసరికి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేనే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరుగు చట్నీ కూడా రెడీ చేసేస్తే ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే నాకు. మటన్ సూపర్గా కుక్ అయిపోయింది. యాక్చువల్గా ఇందాక ఈ మటన్ ఉడికించే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము, అది వీడియో తీయలేదన్నమాట. సో అది వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఉడికించేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 5 విజిల్ పెట్టాను కదా, కూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ నేను సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టి మూత ఫుల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూను. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి ఇలా ఊరికే 2 ముక్కలు చేసి వేసేస్తాను. వాటర్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఎంత జ్యూసీగా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాబట్టి మరీ వాటరీగా ఉన్నా బాగోదు. మొన్న సంగటి చేసినప్పుడు కొంచెం
లిక్విడ్ లాగా చేశాను, కొంచెం ఎక్కువగా గ్రేవీ ఉండేలాగా. సాల్ట్ వేస్తాను. నిన్న నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ గరం మసాలా ఇవ్వండి, నిన్నే రెడీ చేశాను. సో ఈ గరం మసాలా ఇది పెద్ద స్పూన్ అండి, దీంతో ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. 1/2 స్పూన్, టేబుల్ స్పూన్ కాదు. ధనియాల పొడి కూడా నిన్నే నేను రెడీ చేసుకున్నాను, ఇది కూడా ఒక 1/2. స్టవ్ సిమ్లో ఉంచేసి బాగా ఉడకనిస్తే ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. సూపర్. మిగిలిన కొత్తిమీర పుదీనా ఉంది కదా, ఇది కర్రీలో వేసి కర్రీతో పాటు ఇది కూడా ఉడికిచ్చేస్తాను. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టేస్తాయి. జస్ట్ అలా పెట్టేశాను, ప్రెషర్ అయితే పెట్టకూడదు. ఇంకా ముక్క మంచిగా ఉడికిపోయింది. మటను ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కదా. సో ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నేను అట్లా వెళ్ళకూడదు, చెప్పండి. కీరా కటింగ్, కీరా అంటే వెజిటేబులే కదా. ఉండండి, సగం కలవాలి. యాక్చువల్గా ఇది సరిపోద్ది. అప్పించును కావాలి. ఓకే, అండ్ కీరా ముక్కలు, కర్రీ, మటన్ కర్రీ. దాని మీద ఏంటి రైస్ సో వేడిగా. థ్యాంక్ యూ. బాగా వేడిగా ఉంది. మటన్ కర్రీ, కీరా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను చేస్తానని చెప్పి చూపించాను. బాగా వేడిగా ఉంది. నన్ను తిందుదా. బాగుందా? సూపర్. మటన్ బాగా ఉడికిందా?